రాబోయి చందమామా. తను చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటి కాదు. నేను ఒప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ భరత్. నువ్వు ఇలాంటి గుడ్ న్యూస్ చెప్తావని నేను ఇంతసేపు ఎదురు చూశాను. చాలా 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 థ్యాంక్స్. ఇవన్నీ కాదు రుద్రాణి, ముందు అత్తయ్య గారితో నన్ను మాట్లాడినివ్వు ప్లీజ్. చూడు చంద్రిక, మన అత్తయ్య ప్రాణాలకొచ్చిన ముప్పు ఏమీ లేదు. ఇప్పుడు ఆవిడ నీకే కాదు, నాకు కూడా కాబోయే అత్తగారే. కాబట్టి నువ్వెంత జాగ్రత్తగా చూసుకుంటావో నేనంతకు రెండింతలు జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వేం భయపడకు, ఆవిడకి ఏ హాని జరగదు. నేను చెప్తున్నాను కదా. చంద్రిక, నాకొక డౌట్. నిజంగానే భరత్ ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? లేకపోతే మీ ఇద్దరు కలిసి మళ్ళీ ఏమన్నా డ్రామాలు ప్లే చేస్తున్నారా? లేదు రుద్రాణి, మేము నిజమే చెప్తున్నాము. నాకెందుకో అనుమానంగా ఉంది. చంద్రిక, భరత్ చేత నువ్వు నాకొకసారి ఐ లవ్ యూ చెప్పించవా? అయ్యో రుద్రాణి, ఏంటిది? మరి చిన్నపిల్ల బిహేవ్ చేస్తున్నావు. మేము చెప్తున్నాం కదా, భరత్ గారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఏమండి, మీరే మాట్లాడండి. మాట్లాడండి. అవును రుద్రాణి, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ భరత్. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు. చూడు, ఇంకొకసారి నేను హెచ్చరిస్తున్నాను. పెళ్ళయ్యేంత వరకు మీరిద్దరూ ఎలాంటి డ్రామాలు ప్లే చేయకూడదు. అలా మీరు ఏదన్నా చేశారంటే అది మీ అమ్మగారి ప్రాణాల మీదకొస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రపోజల్కి నేను ఒప్పుకున్నాను కదా, మరి మా అమ్మతో ఒకసారి మాట్లాడించు, మా అమ్మను ఒకసారి చూపించు. మీరు ఒప్పుకున్నా కానీ మిమ్మల్ని పూర్తిగా నేను ట్రస్ట్ చేయలేను. అందుకే మనిద్దరి పెళ్ళైన తర్వాత మనల్ని ఆశీర్వదించడానికి మీ అమ్మగారు వస్తారు. అప్పటి వరకు ఆవిడ నా కంట్రోల్లోనే ఉంటారు. రుద్రాణి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేను తలుచుకుంటే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఏం చేసినా సరే నేనేం భయపడ్ను. ఒకవేళ నువ్వు పోలీసుల సహాయంతో నన్ను ఇరికించాలనుకున్నా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులైనా సరే నా ఆనవాళ్లు పట్టుకోవడం అంత ఈజీ కాదు. అనవసరమైన ప్రయత్నాలు చేయకుండా రేపే పంతులు గారిని పిలిపించి పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి. అర్థమైందా? ప్లీజ్ మా అమ్మతో ఒకసారి మాట్లాడినివ్వు. భరత్, మీ అమ్మ చాలా సేఫ్గా ఉంది. చిన్న పిల్లాళ్లాగా అమ్మా అమ్మా అని మారం చేయకుండా చంద్రిక చెప్పినట్టుగా ఈ పెళ్లికి రెడీ అయిపో. నీకోసం కొత్త డ్రెస్లు, కొత్త పెళ్లి సూట్ కొని మా ఇంట్లోనే దాచిపెట్టుంచాను. అవి వేసుకుని రెడీ అవ్వు. మనిద్దరం పెళ్ళయ్యాక భార్యాభర్తలుగా ఫస్ట్ మీ అమ్మగారి దీవెనలు తీసుకోవడానికే వెళ్దాం. ఓకే? సరే సరే, బాయ్. ఏమైంది అలా ఉన్నారు? అది జరిగింది. నిజంగా ఇలాంటి మనిషినా నేను ప్రేమించిందని చాలా సిగ్గుపడుతున్నాను. జీవితంలో నా అనుకున్న వాళ్ళందరినీ పోగొట్టుకుంది. కనీసం తర్వాతైనా తను మారుతుంది అనుకున్నాను. కానీ అప్పటికీ ఇప్పటికీ తనింకా దుర్మార్గంగానే మారింది తప్ప మంచితనం అనేది అలవాటవ్వలేదు. రుద్రాణిలో ఉన్న అసలు స్వరూపమేంటో నీకంటే నాకే బాగా తెలుసు విక్రమ్. నువ్వు తనని ప్రేమించావు కాబట్టి నువ్వు తనలో ఉన్న మంచి గుణాన్ని మాత్రమే చూసావు. కానీ
కానీ తను మొదటి నుంచి శత్రువే. ఏ తప్పు చేయకుండానే నా మీద ద్వేషాన్ని పెంచుకుంది. తన మేనలుడు చనిపోవడానికి నేనే కారణం అనుకుంది. యాక్చువల్గా నేను ఆ పిల్లాన్ని కాపాడాలని చూశాను. నేనే చంపానని నా మీద కక్ష కట్టి నా జీవితం నాశనం చేయడానికి వచ్చింది. ఆ తర్వాత భరత్ గారి ప్రేమలో పడింది. అప్పుడు ఏకంగా నా ఇంట్లోనే చేరి నన్ను భరత్ గారిని దూరం చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగానూ ప్రయత్నించింది. తను అనుకున్నది జరగకపోతే ఒక సాడిస్లా మారిపోతుంది. అన్నీ తెలిసి కూడా ఆ రుద్రానికి భయపడి నన్ను దాని మెడలో తాలి కట్టమని చెప్పావు. ఏంటి చంద్రిక ఇది? ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. వెంటనే దాని మీద కేసు పెడదాం. పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటాను. అమ్మ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. దానికి భయపడుతూ పోతూ ఉంటే ఇంకా మనల్ని ఆడిస్తుంది. మనం భయపడుతున్న కొద్దీ తను ఇంకా భయపెట్టాలని చూస్తుంది. ఇప్పుడు మనం భయపడే స్థితిలో ఉన్నామండి. తను తెగింపుకి సిద్ధపడింది. ఒక ఎస్ఐ నుంచి రివాల్వర్ ఎత్తుకుపోయింది అంటే అది ఎంత పెద్ద కేసు అవుతుందో, దానివల్ల వచ్చే పరిణామాలేంటో తనకి తెలీదా? అన్నీ తెలుసు. తెలిసి కూడా తను అంతలా తెగించింది అంటే తను ఎంత ఎక్స్ట్రీమ్లో ఉందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో అత్తయ్య అక్కడ ఉండటం మంచిది కాదండి. తన దారిలోనే మనం వెళ్ళి మన అత్తయ్య గారిని కాపాడుకోవాలి. అందుకోసమే తన ప్రపోజల్కి ఒప్పుకుంటున్నాను. నేనంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి మీరిప్పుడు అనవసరమైన ఆలోచనలు చేసి అత్తయ్య గారి ప్రాణాల మీదకి తీసుకురాకండి. అది కాదు చంద్రిక గారు, ఒకవేళ పోలీసుల సాయం తీసుకుంటే మనకి మంచి జరగవచ్చు కదా. ఆల్రెడీ మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం. ఏం జరిగిందో మీరే చూశారుగా. తను బాగా తెలివిగల మనిషి విక్రమ్. మనకంటే 10 అడుగులు ముందుండి ఆలోచిస్తుంది. తనని ఎదుర్కోవడం చాలా కష్టం. ఏ మాత్రం తేడా వచ్చినా అత్తయ్య గారి ప్రాణాలు మనం పణంగా పెట్టాల్సి వస్తుంది. నేను అంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి మీరెవరూ దీన్ని అపోజ్ చేయకండి ప్లీజ్. యాండి, పంతులు గారిని పిలిపించి ముహూర్తానికి ఏర్పాట్లు చేయించండి. ఏంటలా చూస్తున్నావు? ముందు తప్పుకో. పంతులు గారు రండి. రుద్రాణి, నిన్ను చంపేయాలి. ఆగండి. ఏంటండి ఆవేశం? మీరేమైనా తొందరపడ్డారు అంటే అత్తయ్య గారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అత్తయ్య గారు ఇప్పుడు తన చేతిలో ఉన్నారు. కరెక్ట్గా చెప్పావు చంద్రిక.